నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామం మాధవసాయి గార్డెన్లో ఆదివారం కేశవపట్నం జెడ్పీహెచ్సి హై స్కూల్లో 98-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తర్వాత హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మరోమారు తిరిగి కలుసుకున్నారు. మొదటిగా సరస్వతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా హై స్కూల్ పిట్టగోడలపై మెట్లపై తరగతి గదిలో కూర్చున్న స్థలం వెళ్లి తిరిగి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లారు. చిలిపి చేష్టలను, ఒకరిపై మరొకరు వేసుకున్న పుల్ జోక్లను, తోటి విద్యార్థులకు తీరును ఇచ్చాక అసైన్మెంట్లు చేయకపోతే గురువు దండించిన విధానాన్ని నెమరు వేసుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ రంగంలో స్థిరపడిన పెళ్లిళ్లు, సంతానం, ప్రస్తుతం పిల్లలు చదువులు చేస్తున్న పని గురించి వాటి పూర్వ విద్యార్థులు ఎవరికి వారు వేదికపై వచ్చి తెలియపరిచారు. ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజమోహన్, నాగేశ్వరరావు, అమిత్, సత్యమ టీచర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మేము డెఫినెట్గా మర్చిపోలేము. జీవితాంతం మేము మా పిల్లలకు కూడా చెప్తూ, మా సార్ ఇలా చెప్పేవాళ్ళు, మేడం ఇలా చెప్పేవాళ్ళు, మేము ఇలా ఆడుకునే వాళ్ళం, మా ఫ్రెండ్స్ ఇలా అని ఎప్పుడు మీ గురించి చెప్తూ మేము కూడా మా పిల్లల్ని తెలుసు. మీరు చెప్పిన ఆ పాఠాలు మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము. ఎప్పుడు తెలుగు సార్, బుచేరి సార్ గుర్తుకొస్తే పద్యాలు, అసలు ఆయన పద్యాలు చెప్తుంటే నిద్ర వచ్చేది. నిజంగా నిద్ర అంటే అలా కాదు, ఒక హ్యాపీనెస్లో అలా. ఆ పద్యం మళ్ళీ 5 minutesలో ఇవ్వడం అభ్యర్థి అని చేయలేవాడేవాడు. చెట్టు కింద కూర్చున్నట్టు చదివిన తర్వాత మళ్ళీ మెచ్చుకునేవాడు. అదొక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేది. అదే మనకు వస్తున్నాయి ఆ పద్యాలు. నిజంగా మన రాజమౌళి సార్ క్లాస్కి వచ్చిందంటే ఈరోజు మనం జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చంద్రశేఖర్ చేసి ఆ పాఠం జరుగుతుంది. ఇట్లా అన్నాడు. తర్వాత నెక్స్ట్ చాలారెడ్డి, నెక్స్ట్ మమత, ఇలా అనుకుంటా చదివించిన తర్వాత ఎప్పుడు మధ్యలో ఈరోజు మీరు నేర్చుకున్నారు తెలిసిందా, మరి మీరు బాగా చదివి పెద్దవి మీరు మాలాగానే టీచర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, పోలీసులు కావాలి అని చెప్పి, లాయర్లు కావాలి, అందరూ ఏమేమి స్థాయిలో అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా థ్యాంక్ యూ అని మనకి చెప్పేవాడు. రామకృష్ణ సార్ కూడా చాలా ఆదర్శ భావాల గురించి చెప్పేవాడు. మనం చేసిన అల్లర్లు మన్నించి, ఓకే, వీళ్ళ స్పీచ్లు, వీళ్ళు చెప్పిన మోటివేషన్స్తో నేను చాలా అయితే జరిగానని అనుకుంటున్నాను. నాకు 10th class కాబట్టి ఇదే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. పెద్ద సార్ మర్చిపోయాను, తిరుపతి సారు మాకు ఇంగ్లీష్ చెప్పలేడు. మా క్లాస్ అంటే సార్ పిచ్చిపోము, అల్లరి అంటే అల్లరి చేశాను. కొందరు వెనుక వచ్చాను మా ఫ్రెండ్స్ అందరూ, ఈవెన్ మేము కూడా ఒకసారి వెనుక వెళ్ళి అల్లరి చేసింది. సార్ కోసం ఎన్ని ముందు వాళ్ళకు వచ్చి కొట్టింది. శ్రీమూర్తి, చాంద్ భాష, మేము సాధారణ మా బుక్ తీసి కొడితే మేము లాగే ఎందుకు అలా చేసింది ఎవరంటే అమ్మాయి చెప్పలేదు. కొన్ని అమ్మాయిలు ఒక ప్లేయరు అకస్మాత్తుగా చనిపోయినప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కేశవపట్నంలో ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా డొనేషన్ చేసుకొని వాడి అంటే 11th డే కార్యక్రమానికి
సరిపడేటువంటి డబ్బులు చేద్దాం అనుకున్నారు. కానీ దానికి ఎక్సెస్గా 70,000 రూపాయలు కలెక్ట్ చేసింది. తర్వాత వాళ్ళ బిడ్డ పెళ్ళి అవసరమైనప్పుడు కూడా వాళ్ళు కొంత కలెక్ట్ చేసుకొని డొనేషన్, ఎవరిని కోర్స్ చేసేది ఏం లేదు, ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టి మీకు తోచినంత వరకు, మీరు చేయగలిగినంత వరకు సో అండ్ సో నంబర్కి పంపించండి అంటే మళ్ళీ ఒక 50,000 కలెక్ట్ అయ్యింది. ఆ అమ్మాయి మ్యారేజ్ చాలా ఈజీగా చేసుకోగలిగింది. అట్లా ఒక ప్లేసే కాదు, చాలా క్లాసెస్ గ్రూప్స్ అనేది నేను ఇప్పుడు కొంచెం మనం చెప్పే స్టేజ్లో అంటే 10th ఏమంటారు వీడుకల సమావేశాల్లో ఈ విషయాలు చెప్తే అవి టూ అర్లీ అయిపోతాయి. అప్పుడు అర్థం కానటువంటి స్టేజ్లో ఉంటారు. కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి స్టేజ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు చాలామంది అన్నారు, ఒకవేళ నాకు పిలిచినా పిలవకపోయినా నాకు తెలిసిన వచ్చి నేను మార్చిలో జరిగినటువంటి మీ ఆత్మీయ సమ్మేళనంలో చెప్పిన మరి ఎంతమంది దానికి ఆచరించిండ్రు అని అడుగుతాను. బాధాకరమైనటువంటి విషయం, నేను పొలుసుదని అనుకోకూడదు. కుక్క కూడా తను కూర్చునే చోట తోకతో క్లీన్ చేసుకుని కూర్చుంటుంది. మనకు లేదా నేను నా భార్యకి పిల్లలకు చేసుకోవడం పెద్ద గొప్ప కాదు. మన లోపల జరిగిపోలేదని చాలా సంతోషించినాం. ఎందుకంటే ఎప్పుడు చేసినా కాదు, చివరికి చేసినా అని కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశాను. అది చాలా గొప్పతనం. అదేవిధంగా ఇంకొకటి, చనిపోయిన వాళ్ళకు వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి తెలిసిన పోస్టర్ ద్వారా అశ్విని వారి అర్పించడం కూడా ఇది కొత్తదే. చాలామంది చనిపోయిన పేరు చదివి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు చివరకున్న వ్యాధి కదా. కానీ ఇది కూడా చాలా బాగుంది. ముఖ్యమైనది ఏంటంటే టీచర్లు దాదాపు 7-8 మంది మాతో పనిచేసిన వాళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళది కూడా ముందు ఏదైనా అయినప్పుడు వాళ్ళ ఫోటోలు కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఇక మీరు ఏంటంటే అతి కొద్ది సమయంలో